రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి రఘురామకృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోయేసరికి 60 రోజులు కనుక సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ళ శాసనసభ్యత్వం రద్దవుతుందంటే చెబుతుంది కాబట్టి పులివెందులకు ఎన్నికలు జరగడం అనివార్యం అంటూ కామెంట్ చేశారు. నిజమా? ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారు అని అనుకోవచ్చా? ఏం చెప్తారు? బేసిక్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్ గారి మీద బాగా కోపం ఉంది. పర్సనల్ గా అంటే రాజకీయంగా ನಮ್ಮ అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేశాడు. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నట్టున్నాడు. నిన్నటి వరకు సిబిఐ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. అన్ని ప్రయోగాలు విఫలమైనాయి. ఫస్ట్ ఏం బెయిల్ రద్దు చేయమని, ఆ తర్వాత ఎన్నికలు స్పీడ్ ఆయన కేసులు త్వరగా పూర్తి చేయమని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసు యొక్క విచారణ పరిధిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని దాదాపు సుప్రీంకోర్టు వరకు ప్రయత్నం చేశాడు. చెప్పారు కూడా ఆయన, నేను వదలను, దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తాను. ఆయన నిజాయితీగా ప్రయత్నం చేశాడు. తేట తెల్లమైపోయింది. మనం జగన్ గారి కేసుల విషయంలో అంటే గతంలో నమోదైన కేసులో, కొత్త కేసులు పక్కన పెడితే గతంలో నమోదైన కేసులు ఏమీ చేయలేము అని నిర్ధారణకు వచ్చేసి సైలెంట్, ఇంకా దాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు రెండో కోణం స్టార్ట్ అయినట్టుంది. అదేంటంటే అసెంబ్లీ సభ్యత్వం రద్దు. అసెంబ్లీ పార్లమెంట్ అనేది విశేషాధికారాలు స్పీకర్స్కి ఉంటాయి. కొన్నిటికి స్పెసిఫికేషన్స్ కూడా ఉండవు. ఉదాహరణకు ఇట్లాంటి పరిణామాలు ఎవరు ఊహించరు కదా. అసెంబ్లీకి రారని, వస్తారని ఇట్లాంటివి ఉండవు కదా మనం నిబంధనలు రూపొందించేటప్పుడు. బేసిక్ గా డిస్క్వాలిఫికేషన్ అంటారు సభ్యత్వం రద్దు. డిస్క్వాలిఫికేషన్ అంటే సభ్యత్వాన్ని రద్దు చేయడం. డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. డిస్క్వాలిఫికేషన్ బహుశా 2 సార్లు చేస్తారు. ఒకసారి నాకు పక్కా తెలుసు, రెండోసారి కూడా అనుకుంటున్నాను. పక్కాగా ఉన్నది ఏంటంటే, ఒక పార్టీలో గెలిచి సింబల్ పైన ఆ పార్టీ ఇచ్చే విప్పుని స్వీకరించి ఆ విప్పులో ఆదేశాలకు భిన్నంగా శాసనసభలో లేదా పార్లమెంటులో ఓటు వేసినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు విప్పు జారీ చేసుకోవడం, జారీ చేసిన విప్పులో ఆదేశాలకు భిన్నంగా ప్రవర్తించడం. అంటే ఏమని జారీ చేస్తారు? విప్పు, నువ్వు పార్టీ తరపున అభ్యర్థిగా గెలిచావు కాబట్టి అసెంబ్లీ సమావేశానికి లేదా పార్లమెంట్ సమావేశానికి రావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా రావాలి. మరియు వచ్చి ఫలానా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయండి, లేదా ఫలానా తీర్మానానికి అనుకూలంగా ఓటేయండి, ఫలానా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయండి, లేదా ఫలానా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయండి అని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు, ఆ ఆదేశాలను స్వీకరించిన తర్వాత సదరు శాసనసభ్యుడు పాల్గొడు వారి యొక్క పర్మిషన్ లేకుండా కానీ సభకు రాకపోతే ఖచ్చితంగా అతను డిస్క్వాలిఫై అవుతాడు. ఇది రూల్. 2 పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు చేసే నేరం లేదా కేసులు నమోదు కావడం, శిక్షలు పడడం, 2 ఏళ్ళకు పైన శిక్ష పడడం ఇట్లాంటివి జరిగినప్పుడు, లేదా పార్లమెంట్ లో విపరీత పోకడలకు పోవడం, హౌస్ రూల్స్ అగైనెస్ట్ గా చేయకుండా పనులు చేయడం, ఇవన్నీ హౌస్ లో జరిగినప్పుడు కూడా చర్యలు తీసుకుంటారు. అప్పుడు డిస్క్వాలిఫై చేసినట్టుగా మనకు తెలియదు. కానీ అంటే 2 ఏళ్ళు శిక్ష పడితే కూడా 2 ఏళ్ళు పైన ఖచ్చితంగా స్టే లేకపోతే శాసనసభ రద్దు అవుతుంది. ఇట్లాంటివి మాత్రం స్పెసిఫిక్ గా ఉన్నాయి నాకు తెలిసి. కానీ సభకు హాజరు కాకపోతే ఏం చేయాలి? దీని మీద నేను చదువుకున్నంత మేరకు ఇతిమిద్దమైనటువంటి మార్గదర్శకాలు ఏమి లేవు. 60 రోజులు లేకపోతే ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుంది. రద్దు అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర ఎప్పుడైతే ఎందుకు రద్దు కాలేదు? పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాలేదు. ఈ రోజుగా మీరు సభకు నన్ను ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే వస్తాను, లేకపోతే నేను ప్రెస్ మీట్లు పెట్టి నా అభిప్రాయాలు చెప్తాను అని ఆ రోజు చెప్పకపోయి ఉండొచ్చు. పాదయాత్రకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఎన్ని రోజులు, దాదాపు 1.5 years జగన్ గారు అసెంబ్లీకి రాలా ఎలక్షన్స్ చివరిలో. అట్లే మళ్ళీ గెలిచి వచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తెలిసి తనను తన కుటుంబ సభ్యులను అవమానించారని ఆవేదనతో సభ నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి నేను మళ్ళీ గౌరవ సభ మళ్ళీ గెలిచి మీ దగ్గరకు వస్తున్నాడు ఆయన అనుకున్నట్టే వచ్చాడు. అయినప్పుడు దాదాపు 2 ఏళ్ళు రాలేదు సభకి. అంటే ఇక్కడ కారణాలు అవసరం లేదు. బహిష్కరణకు కారణాలు ఏం టెక్నికాలిటీ యాక్సెప్ట్ చేయవు. నాకు అవమానం జరిగింది కాబట్టి వెళ్ళానని, లేక నాకు పాదయాత్ర ఉంది కాబట్టి నేను వెళ్తానని జగన్ కానీ ఇవికే చట్టం ఒప్పుకోదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు రద్దు కాలేదు పార్లమెంట్ సభ్యత్వం? జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఎందుకు రద్దు కాలేదు అసెంబ్లీ సభ్యత్వం? ఇద్దరికి, జగన్ గారికి రద్దు కాలేదు గతంలో, చంద్రబాబు నాయుడు గారికి రద్దు కాలేదు. మరి దీని ఎట్ట చూడాలి? నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపుస్తున్నారు గుర్తుంటే పాదయాత్ర.
హ్మ్. వాళ్ళు ఊరు రాలి అప్పుడు అన్నారు, నువ్వు పాదయాత్ర పోతున్నావు కదా, మిగతా ఎమ్మెల్యేలు పంపించచ్చు కదా అన్నారు. లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి గతంలో జరగలేదు కదా, అప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు సభను సభకు హాజరాకుండా ఉన్నది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు. ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్ అన్ని వాళ్ళు ప్రభావితం చేయగలరు. ఏం చేయలేదు. జగన్ గారు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ గారు 1.5 ఇయర్ పాదయాత్ర తేవ వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏమి చేయలేదు. మరి దాన్ని ఎట్ట చూడాలి? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు డిస్‌క్వాలిఫికేషన్‌కి ఒక స్పెసిఫిక్ నిబంధనలు హౌస్‌లో ఉన్న కారణంగా ఇట్లాంటి కారణాలతో, సభకు రాని కారణాలతో రద్దు చేయడం టెక్నికల్‌గా సాధ్యం కాదని నా నమ్మకం. నాకున్న అంచనా. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. అయితే ఒకటి చేయొచ్చేమో. మీరు సభకు నో వర్క్ నో పే అంటారు కదా! ఉద్యోగి నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నో వర్క్ నో, నువ్వు ఉద్యోగం రాలేదు, నీకు జీతం లేదు. ఆ రకంగా అసెంబ్లీకి రాలేదు కాబట్టి నీకు జీతాలు లేవు అనేది ఏమన్నా చేస్తే చేయొచ్చు అనుకుంటున్నాను. నేను అనుకుంటున్న అసెస్మెంట్. ఇది తప్ప అసెంబ్లీని రద్దు చేసే అధికారం, అవకాశం టెక్నికాలిటీస్ రీత్యా లేదు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చేసిన దాన్ని సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ఇంకా దీనిపైన చర్చ దీని పేరు చర్చ జరుగుతూ ఉంటుంది. రద్దు చేస్తారా, రద్దు చేయరా అని. ఒకవేళ రద్దు చేసినా మళ్ళీ కోర్టుకి వెళ్తారు. కోర్టులో సభ ఇవన్నీ టెక్నికాలిటీస్ ఉంటాయి. అంత త్వరగా కాదు. 6 నెలలు 60 నెలల్లో త్వరలో రద్దు చేసేస్తాం అంటే మాకు ఏమంటారు దాన్ని, పులివెందులు ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ హైప్ క్రియేట్ అవుతాయి, టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. టెన్షన్ అంటే ప్రజల్లో కాదు, మీడియాలో టెన్షన్స్ వస్తాయి. అంతకుమించి ఏమవుతుందని నేనైతే అనుకోను. ముఖ్యంగా ఒకసారి మనం రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడితే, ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఒక రెబెల్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు కదా! సో, ఆ తర్వాత ఆయన పార్టీ మారినప్పటికీ అక్కడ అంత ప్రాముఖ్యతగా, అంత ఇంపార్టెన్స్ కనిపించకపోయినా, మీడియాలో ఉండడానికి ఎవరో ఒకరిని టార్గెట్ చేయడానికో, లేకపోతే ఉన్న పార్టీ యొక్క ఫోకస్ తన మీద రప్పించుకోవడం కోసమో కోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ, రఘురామ గారు ఇలా పదే పదే ఫోకసింగ్‌గా లేకపోతే టార్గెటెడ్‌గా మాట్లాడుతున్నారు అంటున్నారు కొంతమంది. మీకు నిజమే అనిపిస్తుందా? కావాలనే చేస్తున్నారా? అంటే మీడియాలో హైప్ కోసరం అని నేను అనలేను. వారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి రాజకీయ వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే పార్టీలో గెలిచాడు ఎంపీగా. ఆ కోపతాపాలు, ఆయన కలవకపోవడం, ఆయన మాట్లాడకపోవడం, వాళ్ళు జరిగిన పరిణామాలు కోపతాపాలను ఆయన ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ కావడం, నా మీద దాడి చేయడం, ఇవన్నీ మనం చూసినాం. ఒక పర్సనల్, ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారికి ఈయనకి మధ్య. ఆ గ్యాప్ ని ఆయన రోజువారీ రాజకీయాల్లో చూపిస్తున్నాడు. నిజానికి ఆయనకి తెలియదా? సిబిఐ కోర్టులో గాని, సుప్రీం కోర్టులో గాని డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతున్న సమయంలో అసలు ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి కోరితే సాధ్యం కాదని ఆయనకి తెలియదా? అసాధారణ కారణాలు ఉంటే తప్ప ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కేసుని విచారణ పరిధి దాటి మార్చాలనే విషయానికి తెలియదా? అదే. బెయిల్ ఇచ్చినంత సులభం కాదు బెయిల్ రద్దు చేయడం. బెయిల్ ఇవ్వడం జడ్జి యొక్క విచక్షణ అధికారం. బెయిల్ రద్దు సర్టన్ కండిషన్స్ ఉండాలని ఆయనకి తెలియదా? తెలిసినా కూడా సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు దాదాపు 2 ఏళ్ళు నడిపినాడు. బహుశా ఇప్పుడు కూడా అట్లా నడుపుతాడా? అంటే మీడియాలో కోసం కాదు. జగన్ గారంటే తనకున్నటువంటి రాజకీయ కోపాన్ని ఇట్లా ప్రదర్శిస్తున్నాడా అని నాకు అనిపిస్తుంది. దీనివల్ల ఒక దశ దాటితే వారికే నష్టం. వారికంటే వారికి లేదా వాళ్ళ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, సిబిఐ కోర్టులో ఫస్ట్ లో కేసు వేసినప్పుడు అందరూ కలిసి ఏమవుతుందో టెన్షన్. కొత్తగా అది పోయింది. సుప్రీం కోర్టుకు పోయింది. అసలు నాకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు నడుస్తుందని నేను కూడా అనుకున్నా. బాగా రోజు విశ్లేషణలో పాల్గొని నేను కూడా. సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆయన డిశ్చార్జ్ పిటిషన్ ఉందని అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు కేసు అంతా చదివితే అసలు ఆయనకి ఏమీ కాదు ఆ కేసులో మళ్ళీ అర్థమైంది. అంటే ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి జగన్. ఎక్కడ దానికి ఏదికి ఆ కేసులన్నిటి సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్ళి అన్ని క్లీన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏమీ కాదు. చదువుతాం కదా, మీరు జర్నలిస్ట్ గా, నేను అనలిస్ట్ గా పదే పదే ఆ కేసు వస్తా ఉన్నప్పుడు ఏముందబ్బా కేసు అని చూస్తాం, లేకపోతే సిబిఐ కేసు అనుకుంటాం. నేనే చదవలేదు అంటున్నాను. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కోర్టులోకి ఆయన పదే పదే వెళ్ళిన తర్వాత ఈ కేసు ఏంటంటే స్టడీ చేస్తే ఆ కేసు ఏమీ కాదు జగన్ కానీ అప్పుడు తెలియంది నాకు అంతమంది ఏమవుతుందో నేను కూడా అనుకున్నా. కాబట్టి ఇప్పుడు తేల్చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారికి పాత కేసులో ఏమీ చేయలేము, అరెస్ట్ కాదు కదా, శిక్ష కాదు కదా, బెయిల్ కూడా రద్దు చేయలేము, క్లియర్ అయిపోయింది. ఇంక కొత్త కేసులు పెట్టి జగన్ అరెస్ట్ చేయాలి. ఇది కొత్తగా ఆయన చేసిన సహాయం జగన్కి. కాబట్టి ఒక సంబంధం లేని అంశాన్ని తమకున్న వ్యక్తిగత అజెండా ఆధారంగా పదే 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 చేస్తే నిజాలు తెలియడంతో పాటు బూమ్రాంగ్ అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి జగన్ గారు రాకపోవడాన్ని మనమందరూ కూడా మొదటి తప్పబడుతున్నాం, ఇది కరెక్ట్ కాదు అనేసి. కానీ దీన్నే రోజు చర్చ పెట్టారనుకోండి, ప్రతిరోజు పెట్టారనుకోండి,
ఏమవుతుంది? మొదటి సభ ఓకే. రెండో సభ ఓకే. రేపు బడ్జెట్ సమావేశం కూడా ఓకే అంటారు. కానీ మెల్లిమెల్లిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందనుకోండి. అసెంబ్లీకి పోతేమి ఈదులో కూర్చుంటేమో అంటారు. జనమే అంటారు. జనమే ఉంటారు. మాకు తోడుగా మా నాయకుడు ఉండాలనుకుంటారు. నువ్వు అసెంబ్లీలో ఉంటావా? ఉండవు. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రానీకుండా చూసుకోవడం ప్రభుత్వ పని. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత నువ్వు అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీలో అడుగంటే అసెంబ్లీలో అడగకపోతే మీరు చేయరా అనే చర్చ వస్తుంది కదా. కాబట్టి నాకు తెలిసి ఇట్లాంటి ఒక పరిధి దాటి చర్చ పెడితే ఇప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఆయన కోర్టుకెళ్ళాడు. ఏమి నన్ను ప్రతిపక్ష నాయకుడు గుర్తించమని అసెంబ్లీని ఆదేశించమని కోర్టుకెళ్ళాడు. కోర్టు ఆదేశించే అధికారం కోర్టు లేదు కానీ కోర్టు నోటీస్ ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పైపించి రద్దు అయిపోతుంది అంటున్నాడు. వెంటనే ఆన్ రికార్డ్ రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కార్యాలయంతో మాట్లాడుకొని 2 చేయొచ్చు. నిజంగా ఆయన మాటకి సమర్థతమైన వాదనలు ఉంటే 2 చేయొచ్చు ఆయన. మనకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మొదటిది ఏంటి? కోర్టుకి నోటీస్కి సమాధానం చెప్పచ్చు స్పీకర్ కార్యాలయం. యాజ్ పర్ సో అండ్ సో సెక్షన్ ప్రకారం 10% అసెంబ్లీలో సభ్యులు ఉండాలి. మీరు కోరినటువంటి జగన్మోహన్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% సభ్యులు లేరు. వాళ్ళకున్నది 11 మంది, 17 మంది, 18 మంది ఉండాలి. 18 మంది ఉండాలి. కేవలం 11 ఉన్నారు. ఆ రీత్యా ప్రతిపక్ష నాయకుడిగా వారిని గుర్తించడం కుదరదు. వాళ్ళని ఒక గ్రూప్ గానే గుర్తిస్తాం, ఫ్లోర్ లీడర్ గానే గుర్తిస్తాం. ఇది విధానం అని కోర్టుకి ఎందుకు చెప్పలేదు? నెల అవుతోంది కదా. పోనీ ఇప్పుడు నోటీస్ ఇవ్వచ్చు కదా. రఘురామకృష్ణరాజు గారు పరిశీలించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సో అండ్ సో సెక్షన్ ప్రకారం నువ్వు అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి సో అండ్ సో సెక్షన్ ప్రకారం నీకు వీలు కాదు, గుర్తించలేము. అదే సందర్భంలో గుర్తించకపోగా నువ్వు కానీ అసెంబ్లీకి రాకపోతే ఈ శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది, ఇది హెచ్చరిస్తున్నాము, వస్తావా రావా అని నోటీస్ ఎందుకు ఉంటే నిబంధనలు ఉంటే మనకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మనం కూడా అన్ని అసెంబ్లీ రూల్స్ అన్ని చదవలేం కదా, కొంచెం చదువుకుంటాం. కాబట్టి ఇవన్నీ చేయకుండా ప్రస్తుతం మాట్లాడుతున్నారంటే మీరు అన్నట్టు ప్రచారం పిచ్చేమి రఘురామకృష్ణరాజు గారికి లేదు. ఆయన పాపులర్ పర్సనాలిటీ. ఆయనకి ఏం ప్రచారం వస్తుంది, ఆడ కూర్చున్న ప్రజల్లో చూపిస్తారు. కానీ కోపాన్ని ప్రదర్శించుకుంటా పోతా ఉంటే అల్టిమేట్ గా మీకే నష్టం వస్తుంది. మరోపక్క మనం చూసినట్లయితే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ అన్ని దగ్గర గెలిచి తీరుతుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి, బెదిరించి, భయపెట్టి ఆ పోలింగ్ దాంట్లో ఓటింగ్ వేయించుకుంటున్నారు అనే ఒక వార్త హల్చల్ చేస్తుంది. నిజమే అంటారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఒకటి, ఎక్కువ చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనతలు అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఇంకా కొండా పేరు ఉంది కదా, అధికార పార్టీతో బాగుందాం అనే ధోరణి ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. గుడ్. చాలా చోట్ల జరగలేదనుకో, ఇంకొంత ఫోర్స్ గడ వెళ్ళినట్టుగా తిరుపతి లాంటి జరిగిన పరిణామాలు కనపడతాయి. ఎందుకు అంటాం ఫోర్స్ అని? ఇప్పుడు ఉదాహరణకు ఒక 15-20 మంది దాకా ఐచ్ఛికంగా నిలిపినారు. వాళ్ళకి 26 ఓట్లు వచ్చినాయి ఈరోజు తిరుపతిలో. దాదాపు నాకున్న అవగాహన మేరకు 19-18 మంది దాకా వాళ్ళు ఐచ్ఛికంగానే తెలుగుదేశం వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం బెదిరిస్తే పోయిన వాళ్ళు కాదు. అది నాకున్న అవగాహన. ఇంకా ఎమ్మెల్యే ఒక ఓటు ఆయన వాళ్ళకు ఉంది, వేశారు. ఒక అభ్యర్థి వాళ్ళ ఒక పార్టీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ గెలిచింది వాళ్ళ సొంత కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ. 2 పోను మిగతా 18-19 వైసీపీ నుంచి ఐచ్ఛికంగానే వెళ్ళారు. నేనైతే నమ్ముతా దాన్ని. అయితే అదే సమయంలో ఒక 5-6 మందిని ఫోర్స్ చేసినట్టుగా జరిగిన పరిణామాలు బట్టి అర్థం. అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం. తెలుగుదేశం చేసుకున్న స్వయంకృతాపరాధం. ఏం జరిగిందో నాకు తెలియదు. స్వయంకృతాపరాధం ఎందుకంటాను? డిప్యూటీ మేయర్గా వైసీపీకి ఒక అభ్యర్థిని పెట్టారు. తెల్లారితో వాళ్ళు బిల్డింగ్స్ లో నామ్స్ లేవని అధికారులు వెళ్ళి కొట్టడానికి పోయినారు. సాయంత్రానికి ఆయన తెలుగుదేశంలో జరిపినాడు. బిల్డింగ్ కొట్టడం ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని ఫోర్స్ అంటారా ఏమంటారా? అంటే కళ్ళకు కనిపిస్తున్న సత్యం. కనీసం స్వయంకృతాపరాధం ఎందుకంటారంటే, పోయినారు, ఆయన భయపడ్డాడు అనుకుందాం కాసేపు, 2-3 రోజులను చేర్చుకోవడం అంటే బాగుండేది కదా. అంటే తెల్లారితో మనం పోయినాము, సాయంత్రాన్ని చేర్చుకుంటే సమాజం చూస్తుంది కదా, మరీ రెడ్డి అడిగి దొరికిపోతాం కదా అనే భావన కూడా లేకుండా చేర్చుకున్నారు, కండువా వేసేసినారు. ఏమనుకుంటారు సమాజం? ఈ రకంగా జరిగింది. 2 ఇంకో 4 తీసుకెళ్లారు అనేది ఒక సమాచారం. వాళ్ళు ప్రకటించారు. అంటే తీసుకెళ్లారనే దానికి రికార్డెడ్ ఉన్నాయి. ఏంటి, బస్సులో ఉన్న పోయినోళ్ళే వెళ్ళిపోయినారు. అంటే ఓటు వేయడానికి వైసీపీ తరపు పోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వీడియో రికార్డు పోయినారు కదా, గుమ్మన ఉండొచ్చు కదా, వాళ్ళు ఒక వీడియో రికార్డు చూపించారు. ఏమని? బస్సులో వెళ్ళాము అంటే, బస్సులో ఎందుకు వెళ్ళారు? వైసీపీ ఓటు వేయడానికే కదా. వెళ్ళాము, అక్కడ భయానక వాతావరణం చూసి భయపడిపోయి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినాము అన్నారు.
అంటే ఆడ ఒక భయానక పరిస్థితి ఎవరు సృష్టించారు? వైసీపీ వాళ్ళు సృష్టించారా? బయట సృష్టించారా? ఎవరు సృష్టిస్తారు? వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అది కూడా ఎట్లా చేసినారు? మన వైఎన్ఆర్ గారు రికార్డెడ్ అని చెప్పారు. నెక్స్ట్ అని చెప్పడం, ఒకే ప్రూఫ్ కింద మాట్లాడడం, ఇవన్నీ చేశారు. అది కూడా ఒకటే, నాకు ఒక ఎల్ఐసి పాలసీ ఉంది, అలాగా నన్ను ఎవరు కొట్టలేదు, నేను సేఫ్ ప్లేస్ లో ఉన్నా. అన్ని ఒకే డైలాగ్ నలుగురిది చెప్పించినారు. చివరకు వాళ్ళు ఇప్పుడు ఓటేసినారు. ఏటేసి మళ్ళీ నలుగురు వచ్చేసి కారునాకడి కాలు పట్టుకొని, అయ్యో బాబు నన్ను కొట్టారు, తిట్టారు కాబట్టి ఓటేసి వచ్చామని చెప్పారు. ఇంకా ప్రజలు అనుకోరా? కాబట్టి ఇట్లాంటి చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ పబ్లిక్ గా ప్రజల ముందు గెలిచింది తెలుగుదేశం, కానీ రాజకీయంగా ఓడిపోయింది. హ్మ్. ఓడిపోయింది వైసీపీ, రాజకీయంగా గెలిచింది ఈ తిరుపతి వరకు. ఎందుకు? మీరు చేసిన ఇప్పుడు నేను 26 మంది వాళ్ళు చేసిన వాళ్ళలో నేనే చెప్తున్నాను, ఈ నలుగురు ప్లస్ ఎమ్మెల్సీ కిడ్నాప్ అంటున్నారు. ఆయన అదేం కాదు, నేను హాస్పిటల్లో ఉంటున్నాడు. హాస్పిటల్లో ఉన్న ఓటేసి వెళ్ళిపోవచ్చు కదా. ఒక ఎమ్మెల్సీ వార్తలు, నలుగురు కార్పొరేటర్లు, శాఖరెడ్డి, 5 మంది. ఈ 6 మంది, ఈ 6 మంది కాకుండా మిగతా 18 మంది, 18 మంది ఎక్కువ, 6 మంది ఎక్కువ, 18 మంది ఎక్కువ, 18 మంది ఐచ్ఛికంగానే పోయినారు, నేను కానీ నమ్ముతా. ఈ 6 మంది ప్రెజర్ వల్ల మొత్తం 26 మందిని అట్లే తీసుకొని పోయినారు అనే అభిప్రాయంకి వచ్చేసినారు. ఆ రకంగా వాళ్ళ చర్యలు, వాళ్ళు వ్యవహరించిన తీరు వల్ల ఖచ్చితంగా ఎన్నికల్లో అధికార పార్టీ అధికారాన్ని బలప్రయోగం చేసిందన్న భావన కలగడానికి దారితీసింది. ఇది ఆ రకంగా వైసీపీ ఓడిపోయి గెలిచింది, తెలుగుదేశం గెలిచి ఓడిపోయింది. అంటే ఈ ఒక్క విషయంలోనే కాదండి. ఏపీ అంతటా కూడా ఇటువంటి అంటే కిడ్నాపులు చేయడం, భయపెట్టడం, బెదిరించడం ఇదే జరుగుతుంది అంటూ కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. నిజంగానే ఏపీలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు టీడీపీ అట్లా చేస్తుందని మనం అనుకోవాలి? తిరుపతిలో కిడ్నాప్ లేకపోతే బెదిరించారు, అదిరించారు కనపడతా ఉంది. మిగతా ప్రాంతాల్లో అవేం కనపడలేదు, కానీ వైడి కనపడతా ఉంది కదా. మాస్గా అసలు అభ్యర్థి లేని చోట అభ్యర్థికి వెళ్ళడం. నెల్లూరులో కలిసి తెలుగుదేశం అభ్యర్థి లేరు, కానీ తెలుగుదేశం గెలిచిపోయింది. రెండో విషయం, పార్టీ విప్పులు ఉంటాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు దీనికి మనకు జ్ఞానోదయం చేయాలి. అది 60 రోజులు హాజరైతే సస్పెండ్ అయిపోతారన్నట్టు కదా. విప్పు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉంటాం. నేను విప్పు జారీ చేస్తాను నీకు. మీరు స్వర్ణ గారు మీరు గెలిచారు, ఈరోజు సభకు రావాలి, సభలో ఫలానా అభ్యర్థికి ఓటేయాలి, సభకు ఖచ్చితంగా రావాలి, ఫలానా అభ్యర్థికి ఓటేయాలి, నేను విప్పు జారీ చేస్తాను. ఆ విప్పు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్లో గెలిచిన వాళ్ళు ఇప్పుడు తిరుపతిలో, నెల్లూరులో అభ్యర్థి లేడు, పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏ లెవెల్కి కట్టేస్తారు? 2, తిరుపతిలో గెలిచిన తెలుగుదేశం ఒకే అభ్యర్థి, నేను పోటీలో ఉంటాను అని ఆయన చెప్పుకోవడానికి లేదు, ఎవరెవరు బలపరచాలి, ప్రతిపాదన ఒకరు చేయాలి, 2-3 బలపరచాలి. ఆయన బలపరిచేందుకు మనిషే లేడు, ప్రతిపాదించేందుకు మనిషే లేడు. ఎవరు బలపరిచినా ఎవరు చేసినా టెక్నికల్ గా వైసీపీ వాళ్ళు చేయాలి. వాళ్ళందరికీ విప్పు జారీ చేస్తున్నారు. ఏమని? మనం ఓటేయండి, పలానా లడ్డు భాస్కర్ రెడ్డికి ఓటేయండి అని చెప్పున్నారు. వాళ్ళు వీళ్ళు విప్పు ఉల్లంఘించినట్టే కదా, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. మరి రఘురామకృష్ణ గారు చెప్పాలి దీని ఏమంటారు. అంటే 60 రోజులు రాకపోతే అయిపోయింది బోల్వేని వ్యవస్థ అన్నాడు కదా, అంత రూల్స్ బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన చెప్పాలి దీనికి మనం క్లారిటీ ఇవ్వాలి ఎట్లుంటుంది రూల్స్ అని. డిస్క్వాలిఫై చేయలేదు అంటే ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ తరహా ప్రోత్సాహం ఎన్మాస్ గా ప్రతి చోట, నెల్లూరు, హిందూపూర్ అన్ని చోట్ల వచ్చారంటే బెదిరించి వచ్చారని మాత్రం నేను అన్నాను, కానీ ప్రలోభాలకు గురైనారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 18 మందిని ఎవరు బెదిరించలా, తిరుపతిలో 18 మంది బెదిరించలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళే పోయారు. ఎందుకు పోయి ఉంటారు? నేనంటి వరకు వైసీపీలో ఈరోజు పోయినారంటే ఏదో ఆశించే పోయి ఉంటారుగా, లేదా ఏదో తప్పు చేసామని భయపడిపోయి ఉంటారుగా. అంటే ఏదో అధికారాన్ని ఆశించిపోయిన వాళ్ళే కదా వీళ్ళందరూ. ఇది కూడా తప్పే కదా. కిడ్నాప్లు, కొట్టడాలు మాత్రమే రాజకీయాల్లో తప్పు కాదు. వాళ్ళు ఏదో ఆశించి మీ దగ్గరకు వస్తే మీరు ఆహ్వానించడం కూడా రాజకీయాల్లో అనైతికం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదో తొందరపడింది. ఇంకొంతకాలం ఆగుంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, రైట్ రాయల్ గా గెలుచుకోండొచ్చు, ఎట్లా అధికారం ఉంది, మంచి మెజారిటీ ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి సహజంగా మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళు సరిగ్గా చేయలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడదామండి. ఎలా చూడాలి అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది మీకు? ఢిల్లీ ఎలక్షన్సా? ఢిల్లీలో ఒక కీలకమైన 2 పరిణామాలు పైన ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో చూడాలి. అంటే రేపు ఎలక్షన్ జరుగుతుంది. ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఒక రకంగా దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. వారు ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతోనే ఒక రాజకీయ పార్టీ స్థాపించి విజయం సాధించాడు. నాట్ ఓన్లీ ఢిల్లీ, పంజాబ్ లో కూడా విజయం సాధించాడు. ఒక అవినీతి వ్యతిరేక పోరాటానికి, ఒక నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గా అరవింద్ కేజ్రీవాల్ నిలబడ్డాడు దేశ సమాజం ముందు.
ఇది ఒక మంచి పరిణామం. ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయిపోయినాడు. అంటే అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడం, మీరు నేను ఎవరు అరెస్ట్ అయినా అదొక సంగతి. కానీ అవినీతికి వ్యతిరేక పోరాటానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయిపోవడంతో ఖచ్చితంగా ఒక చర్చ ఢిల్లీలో రద్దు. అందులో ఢిల్లీలో అర్బన్ కదా, కోర్ అర్బన్ కదా, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేక పోరాటంలో బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని గాని ఢిల్లీ సమాజం భావిస్తే ఆప్ అద్భుత విజయాన్ని సాధిస్తుంది. ఈయన పేరుకి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో నడిపాడు కానీ పవర్లోకి వచ్చేసిన తర్వాత ఇట్లా చేశాడని నమ్మితే ఘోర పరాజయానికి గడి దారితీస్తుంది. కీ రోల్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చాలా కీ రోల్ ఢిల్లీ ఎన్నికల్లో పోషిస్తుంది. దేన్ని నమ్ముతారు సమాజం? అందుకే మీకు గుర్తుంటే ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో ఉన్నాడు, పరిపాలించవచ్చు. కానీ ఆయన బయటకు వచ్చేసి ఉన్న రోజులు పరిపాలించినాడు, బయటకు వచ్చేసి రాజీనామా చేసేటాడు. నేను నిజాయితీ ప్రజల దగ్గర నిరూపించుకున్న తర్వాతనే పదవి చేపడుతున్నాడు. ఒక ఛాలెంజ్ కాబట్టి ఇదే అజెండా నడుస్తుంది. ఇంకా చాలా హామీలు అవన్నీ ఉన్నాయి కానీ మన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టా తప్ప అనేది కీ రోల్ గా ఢిల్లీలో పోషిస్తారు. మరి ఈ ఫలితాలను బట్టి మనం ఇప్పటికే ఢిల్లీ వాసులు ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏదైతే మైండ్ లో అనుకున్నారో అది ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. అది మనం ఆ రిజల్ట్ లో చూసే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? అబ్సల్యూట్. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో మనకు ఆతృత ఎక్కువ, మన ఊరు చెప్పరు కదా ఊరు కోటేసామని. మనకు అంచనా లేకుండా ఆతృత ఎక్కువ మనం మాట్లాడుకుంటా వాళ్ళు ఎప్పుడో వారం క్రితమే ఫిక్స్ అయిపోయింటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అటు ఇటుగానే 70-80% ఫిక్స్ అయిపోతారు. 20-30% జరిగే పరిణామాలను బట్టి ఫ్లెక్సేషన్ ఉంటుంది తప్ప ఢిల్లీ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. దేనికి ఫిక్స్ చేసుకున్నారు? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టా తప్ప. ఈ రెండు చుట్లనే అంతర్లీనంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా బోటాబోటీ మెజారిటీ ఉంది. ఒక స్పష్టమైన తీర్పే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.